సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యువతకు పెద్దపీట వేసి విజయం సాధించింది. ముఖ్యంగా 30వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మనీషా తన ప్రత్యర్థులపై భారీ మెజార్టీతో గెలుపొందారు. అతి చిన్న వయసులోనే మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికై యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా ఆమె రికార్డు సృష్టించారు. విజయం సాధించిన అనంతరం మనీషా తన మద్దతుదారులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి చిన్న వయసులోనే పోటీ చేసే అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారికి మరియు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయం అంటే అధికారం కాదు, అదొక సేవని పేర్కొన్నారు. వార్డులోని ప్రజా సమస్యలే తన ప్రధాన ఎజెండా అని, ప్రతి సమస్యను పరిష్కరించే వరకు విశ్రమించనని హామీ ఇచ్చారు. మాజీ కౌన్సిలర్ మా పాపను గెలిపించిన ఈ వార్డు సభ్యులకు, వార్డు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏవైనా సమస్యలు ఉంటే నేను తప్పకుండా తీరుస్తానని, మీకు ఎల్ల వేళలా నేను అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు మనీషా. 30వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా, కౌన్సిలర్గా నన్ను ఎంచుకున్నందుకు నా ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈసారి నేను ఏవైతే హామీలు అయితే మీకు ఇచ్చానో అవన్నీ తప్పకుండా తీరుస్తానని నేనైతే మాటిస్తున్నాను. ఈ ఆపర్చునిటీ కలిగించినందుకు జగ్గారెడ్డి సార్కి, మళ్ళీ నిర్మలా జగ్గారెడ్డి మేడంకి, ఇద్దరికి నేను చాలా రుణపడి ఉంటాను. ఇంత చిన్న వయసులో నన్ను గెలిపించిన నా ప్రజలకి థ్యాంక్ యూ సో మచ్.